ఇట్లా పేర్లు మర్చిపోతున్నాం అని అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ ఆడతాడు, సెహ్వాగ్ అంటే క్రికెట్ ఆడతాడు, సచిన్ అంటే క్రికెట్ ఆడతాడు. ఇట్లా పేర్లు వీళ్ళు ఎందుకు గుర్తొస్తున్నాయి, వాళ్ళు ఎందుకు మర్చిపోతా ఉన్నాం? ఇవేందో నేను కూడా ఎందుకు అంటే వాళ్ళని హైలైట్ చేయడం లేదు, మీడియా హైలైట్ చేయలేదు, మాలాంటి జర్నలిస్టు హైలైట్ చేయడం లేదు, పర్టికులర్గా రాజకీయ నాయకులు హైలైట్ చేయడం లేదు, ఎవరు హైలైట్ చేయడం లేదు. సో దయచేసి క్రీడలన్నింటినీ కూడా ప్రోత్సహించండి. క్రికెటే ఆడాలి అంటే అందరితోటి కాదు కదా, అందరితోటి క్రికెటే ఆడాలంటే కాదు. ఒకటి కబడ్డీ ఆడొస్తుంది, ఒకటి ఖోఖో ఆడొస్తుంది, ఒకటి చదరంగం మాత్రమే ఆడగలుగుతాడు. గుకేష్ ఇంకోటి ఉంటుంది పేరు పక్కన, దోమరాజు గుకేష్. ఇటువంటి వాళ్ళను ప్రపంచ చెస్ రికార్డ్ ఆయన సాధించింది. ఇటువంటి వాళ్ళని మర్చిపోతా ఉన్నాం. దయచేసి చేతులు ఎత్తి మొక్తా ఉన్నా, నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఈ క్రికెట్ ఒక్కటే కాదండి, పలు రకాల క్రీడలు ఉన్నాయి. వాటిని కూడా ప్రోత్సహించండి, వాటిని కూడా ఆదరించండి, వాటిని కూడా పైకి తీసుకురండి. అటువంటి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం ఇవ్వండి. క్రికెట్ను బిజినెస్ చేశారు. క్రికెట్ ఆటలు అయిపోయింది. ఇంకా ఆడమన్నోడు ఆడాలి, ఓడిపోమన్నోడు ఓడిపోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మొత్తం ఇక కొడతాడు, దంచి కొడతాడు, సిక్స్లు కొడతాడు, ఫోర్లు కొడతాడు అని అనుకున్నప్పుడు ఊహించని పద్ధతిలో ఎందుకు ఓడిపోతున్నాడు, ఎందుకు అవుట్ అయిపోతా ఉన్నాడు? ఆడమంటే ఆడాలి, దీపమంటే దీపాలి, అంతే ఆట. ఇక దాంట్లో ఇంకోటి లేదు. ఇక దాన్ని బిజినెస్ చేశారు. దయచేసి ఆట నుంచి బయటకు వచ్చి ఇటువంటివి కూడా ప్రోత్సహించండి, దయచేసి చెప్తా ఉన్నాం. రైట్. ప్రధానంగా మనం ఇవాళ చర్చించుకున్నటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ బాయే యనమల ఫ్యామిలీ వచ్చాయి. ఇంకొక అంశం ఏంది, నిలదీస్తే కానీ పేదల గుర్తుకు రారా, పేదల గురించి ఆలోచించరా అని హరీష్ రావు చెప్పినటువంటి అంశాలు ఒకటి. అదేవిధంగా కేసీఆర్ పట్టాలు ఇస్తే కాంగ్రెస్ కూల్చేస్తుందని ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి అంశం ఒకటి. ట్రంప్ పట్టాభిషేకం ప్రపంచ దేశాల ఆసక్తిగా చూస్తున్నటువంటి ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా రొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం 12:05 గంటలకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనేందుకు క్యాపిటల్ హిల్లోని రొటుండా ఇండోర్ ఆవరణలో ప్రపంచ దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జైంట్స్ చేరుకోనున్నారు. ట్రంప్ ఆయన సతీమణి ములానీ కుమారుడు బరన్ ఆదివారం నాడు ఉదయం డల్లాస్ అంతర్జాతీయ వేదికకు చేరుకోవడంతో ఉత్సవం సంబరం ఒక్కసారిగా ఊపందుకుంది అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇవి వాటి ప్రధానమైనటువంటి వార్తా అంశాలు. అండ్ ఇంకోటి ఏంటంటే అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు జనవరి 26 నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా రైతు భరోసా కూడా, అదేవిధంగా ఎవరైతే ఈ రైతు కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తాము అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు చెప్పినటువంటి అంశాన్ని అయితే మనం చూసుకున్నాం. రైట్. మొత్తానికైతే వాటి ప్రధానమైనటువంటి వార్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ ట్రంప్ పట్టాభిషేకం గురించి ఒక అంశం చెప్తా. ట్రంప్ ఒకవేళ గెలిస్తే ఏడుంటాడు? వైట్ హౌస్లో ఉంటాడా? వైట్ హౌస్లో ఉంటాడు కదా. ట్రంప్ అండి అంటే ఇంతమంది ఎవరో వీళ్ళంతా దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జైంట్స్ చేరుకున్నారు. ట్రంప్ ఆయన సతీమణి మొలానీ కుమారుడు వీళ్ళందరూ కూడా అంటే ఇంతమంది అంటే ప్రపంచ దేశాల ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. అంటే ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. అమెరికా అని అంటే ఇక అందరి చూపులు ఆ దేశం వైపే ఉంటాయి. అటువంటి దేశ అధ్యక్షుడు సైతం ఎక్కడ ఉండాలి అని అంటే వైట్ హౌస్ ఉండాలి. వైట్ హౌస్ అంటే ఏంటిదంటే అది అధికారిక గృహం దాంట్లో ఉండాలి. కానీ ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారిని నేను ఒప్పుకోను. దయచేసి దీన్ని మీరు ఏమనుకున్నా సరే రేవంత్ రెడ్డి గారు వీరి సొంత ఇంట్లో కాకుండా ప్రభుత్వ కార్యాలయం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ గృహం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండవలసిన అవసరం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా మీ సొంత ఇంటిలో ఉండడం అనేది దీన్ని కొంచెం ప్రజలు తీసుకోవడం లేదు. దయచేసి మా మాటలు వింటే కనుక మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి గృహం ఏదైతే ఉంటుందో ఆడికి రావాల్సిందే కోరుతా ఉన్నాం. ప్రగతి భవన్లో కేసీఆర్ ఉండే, అంతకుముందుకు రాజశేఖర్ ఉండే, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. దయచేసి మీరు కూడా రావాల్సిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకు అనంటే దీనివల్ల మీకు వ్యతిరేకత క్రియేట్ చేస్తుర్రా, మీ నాయకులు చేస్తుర్రా, మీ పక్కనున్న వాళ్ళు మీ ముఖ్యమంత్రి స్థానం కోసం చూస్తున్న వాళ్ళు చేస్తుర్రా, కానీ జరుగుతూ ఉంది.